5 బోనాలు తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇద్దరు బజరంగ దళ పిల్లల్ని పట్టుకొని కొడుతున్నారు. మేము వదలమన్నాను కూడా 5 నిమిషాలలో వదులుతా. ఆ పిల్లగాని దగ్గర ఏదో వీడియో ఉంది, ఆ వీడియో బయటికి రాకుండా కొడుతున్నారు. మేము వదలమంటే 5 నిమిషాలలో వదులుతా అంటున్నారు. పిల్లలు లోపల ఉన్నారు, ఖచ్చితంగా పిల్లలు బయటికి రావాలి. ఆ పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు లోపల, బజరంగ దళ పిల్లలు. అయితే చాలా కొడుతురు, ఫోన్ గుంజుకుంటారు, ఆ పిల్లగాన్ని వెళ్తది అనవసరంగా. మేము ఒక ఇష్యూకి వచ్చాము ఇక్కడ, దీన్ని ఇంకో ఇష్యూగా మారుస్తున్నారు. వైరల్ చేస్తున్నందుకు ఇన్స్టా రీల్ కూడా డిలీట్ చేయమని చెప్పని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొడుతున్నారు అబ్బాయిని, బజరంగ దళ అబ్బాయిని. వీడియో గురించి ఇక్కడ బజరంగ దళ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ ఉన్నారు కదా. మీరు వారం రోజుల నుంచి కష్టపడుతున్నా ఎంతవరకు దీని మీద అయితే ఒక ప్రక్రియ మేము వారం నుంచి రాలేమన్నా. ఎందుకంటే ఇదే ముత్యాలమ్మ గుడి కాడ ఇష్యూ అయినప్పుడు కూడా 1 వీక్ నుంచి మేము పోలేదన్నా. 1 వీక్ నుంచి కూడా మేము పోలేదు, ఇట్లా 1 వీక్ నుంచి మేము పోలేదు. అయితే మన ప్రభుత్వం ఏం చేస్తుందని అని చెప్పేసి 1 వీక్ నుంచి మేము పోలే ముత్యాలమ్మ గుడి కాడ. 5 డేస్ తర్వాత పోయినాం, ఆయన న్యాయం అయిపోయింది. మళ్ళీ వీడికి కూడా 1 వీక్ నుంచి మేము రాలే. సరే న్యాయం చేస్తారేమని చూసినాం ఇప్పటి వరకు. ఇప్పటిదాకా న్యాయంలో వచ్చినాము. ఈరోజు బోనాలు ఎట్లయితే తీసినామో రేపటి నుంచి న్యాయం జరగకపోతే ప్రతిరోజు కూడా బోనాలు తీస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వం మీద మాకు ఎట్లాంటి కోపం లేదు. మంచిగా ఉన్న గుడిని తీసేసిర్రు, గులగొట్టిరు, అమ్మవారిని తీసుకెళ్ళడం శాంతి పెట్టకుండా అమ్మవారిని ఎత్తుకోబడి వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇలా 3 గంటల రాత్రి విగ్రహం తీసుకొని పోయారు. ఇవాళ మా సొంతంగా అమ్మవారికి శాంతి పెడదామని బోనం తెస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే వీళ్ళంతా డ్రామా కంపెనీ, వీళ్ళు టీవీలలో పడడానికి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు అనడం ఎంతవరకు సమంజసం? మేము శిగాలు ఉక్కుంటా ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చుకుంటా బోనాలు ఎక్కించే అమ్మవారిని తీసేసిరు. ఇప్పుడు బోనం పెట్టి శాంతి పెట్టి వెళ్దామని వస్తే ఫోన్ ఇవ్వలేదు. ఒక ½ గంట దాకా తోపులాట, ఒత్తి బోనాన్ని పంపించారు. మళ్ళీ ఇది దీపాలు, చాలా మంది దీపాలు పడిపోయాయి. పొద్దున 11 బోనాలని 4 దీపాలు పడిపోయినాయి. లోపలికి వెళ్ళనియలేదు. ఒక ఆడి స్త్రీ అంటే అమ్మవారిని ఈ విధంగా తీసుకుపోయి బయట పెట్టు. ఒక స్త్రీ కూడా, ఒక ఆడపిల్లకు కూడా గౌరవం లేదు, భగవంతునికి గౌరవం లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానట్టు అనిపిస్తున్నది. ఇదంతా గుండాయిజం నడుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటివి అయితే ఎప్పుడు కాలేదు, ఇప్పుడు మాత్రం ఈ విధంగా చేస్తున్నారు. ఇది మాత్రం మంచిది కాదు. యథాస్థానంలో అమ్మవారిని పెడితేనే మంచిగా, లేకుంటే ఏదో రాజకీయ నాయకుల గురించి వాళ్ళ గురించి వాళ్ళ రూమ్స్ ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి అమ్మవారిని తీసేసి ఒక షెడ్ లాగా పెట్టారు. ఇప్పుడు అమ్మవారి రూపం ఎక్కడ వెళ్ళింది కూడా తెలియదు. ప్రతిసారి కూడా గుళ్ళ మీద విగ్రహాల మీద ధ్వంసాలు జరుగుతా ఉన్నాయి, కానీ హిందువులు ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఇప్పుడు దీన్ని చూసాను వస్తురండి. ఇక్కడ శివశక్తులు, జోగినీలు, మళ్ళీ ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. మన హిందువులు అందరూ స్పందించాలి, ఖచ్చితంగా అందరూ వచ్చి మాట్లాడాలి. మన హిందువులు ఏకత్వంతో ఉంటేనే మనం గెలుస్తాము. లేకపోతే రాను 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 దర్గాలు ఎక్కువైపోతాయి, మసీదులు ఎక్కువైపోతాయి, గుళ్ళే ఉండవు. దయచేసి హిందువులు స్పందించాలని కోరుకుంటున్నా. సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం ఎక్కడుంది? మన అమ్మవారికి ఒక స్త్రీకి భద్రత లేదు, ఒక అమ్మవారికి భద్రత లేదు. ఎవరికి భద్రత ఉంటది? బజరంగ దళ అబ్బాయిని పట్టుకొని లోపల కొడుతున్నారు. వీడియోలు తీసి కొట్టేసాం, చంపుతాం అని చెప్పేసి ఇష్టం వచ్చి దెబ్బలు కొడుతున్నారు పోలీసు వాళ్ళు. ఆ బజరంగ దళ అబ్బాయిని బయటకు మాత్రం తీసుకురాదండి. ఇప్పుడు లోకమా జగన్మాత అమ్మవారికి రక్షణ లేదు, ఈ ప్రభుత్వం కల్పిస్తలేదు. సామాన్య మానవులకి ఏం కల్పిస్తారు? ప్రజాపాలన అవుతుందండి. ఇదే ప్రజాపాలన. ఇంతకుముందు రాలేదు రోడ్ల మీదకి. మేము శివశక్తుల మిని రోజులు కూడా రోడ్ల మీదకి రాలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు పెద్ద ఘోష అయిపోయింది. మాకు రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్ కి జాబులు ఇచ్చి మంచి పని చేసిండు. శివశక్తులకు కూడా సపరేట్ లైన్లు పెట్టి చేసి మంచి పని చేస్తున్నాడు. అది బౌండింగ్ ఎట్లయితే ఒక దగ్గర మంచి పని చేయంగానే మళ్ళీ ఇట్లా డౌన్ అయిపోతుంది ఆయనకి. మాకేందంటే మాకు షోక అండి, వచ్చి ఇట్లా మాట్లాడి రోడ్ల మీద మాకు అవసరమా? మేము ఇంట్లో కూర్చొని 100 మంది 1000 కాలు మొక్కుతారండి వచ్చి. మాకేం అవసరం? ఈ రోడ్ల మీద నిల్చొని ఇట్లా మాట్లాడి బోనాలు ఏడు నుంచో తెస్తున్నాం, మేము తీసుకొని నడుచుకొని వస్తున్నాం. మాకేం అవసరం? 100 చరిత్ర ఉంది. అమ్మవారికే రక్షణ లేదు, ఇక్కడ మాకేం రక్షణ ఉంటుంది? 80-90. ఇది నేను 2వ సారి వచ్చినా అండి. ఫస్ట్ టైం ఒకసారి మా అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళతో వచ్చిన 3 years బ్యాక్. ఇది 2వ సారి వచ్చినా నేను. అరే నిన్న మొన్న పెట్టిర్రు భూమి గురించి అంటే ఇక లక్షల కోట్ల గజాల జాగా ఉంది. 100 గజాల జాగా మేము ఇల్లు కట్టుకొని అడుగుతున్నామా, పబ్బు కట్టుకొని అడుగుతాం, తానే కడుతున్న అడుగుతున్నామా? అమ్మవారి గుడి గురించి 100 గజాల జాగా అడుగుతుంటే దాని గురించి అంత చేస్తారంటే ఇక ఏం న్యాయం అనుకోవాలి మనం? లోపల బజరంగ దళ అబ్బాయి ఉందంటే ఆయన పిచ్చ కొడుతున్నారు పోలీసు వాళ్ళు. లోపలికి చెయ్యండి అన్న చెయ్యాలి, కంపల్సరీ చేసి లోపలికి పోవాలి కంపల్సరీ. లేకపోతే ఆ పిల్లగాని చంపినా కూడా దిక్కులేదు.